హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏబిటీవీ. 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బ్యారీ బుచ్ విల్మోర్ భారత కాలమానం ప్రకారం మార్చి 19 బుధవారం తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు భూమికి వచ్చారు. స్పేస్ ఎక్స్కు చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో ఈ ఇద్దరు భూమిపైకి వచ్చారు. ఈ నౌక దాదాపు 17 గంటలు ప్రయాణించి ఫ్లోరిడా తీర ప్రాంతంలో దిగింది. ఇంతకు అంతరిక్షం అంటే ఏంటి? అసలు భూ ఉపరితలానికి ఎంత దూరం నుంచి రోదసి మొదలవుతుంది? కర్మన్ లైన్ అంటే ఏంటి? సబార్బిట్ అంటే ఏంటి? వంటివి అంతరిక్ష సాంకేతిక అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం. ఇంతకీ రోదసి ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే సముద్ర మట్టం నుంచి 100 కిలోమీటర్లు అంటే 62 మైళ్ళు లేదా 3,28,000 అడుగులు ఎత్తుకు వెళ్ళిన తర్వాత కర్మన్ లైన్కి అవతల రోదసి మొదలవుతుందని అంతర్జాతీయంగా ఎక్కువ దేశాలు ఆమోదిస్తున్నాయి. అయితే ఆ ఎత్తులోనూ కొన్ని చోట్ల భూ వాతావరణం కొంతమేర ఉంటుంది. ఈ ఎత్తుకు వెళ్ళిన తర్వాత ఆర్బిటల్ వెలాసిటీ అంటే కక్ష్య వేగం సాధించకపోతే ఏ వస్తువైనా తిరిగి భూమి మీదకు పడిపోతుంది. అయితే భూమి నుంచి 80 కిలోమీటర్ల దూరం దాటి వెళ్తే రోదసిలికి వెళ్ళినట్లేనని అమెరికా గుర్తించింది. అమెరికా సైన్యం నాసా కూడా కర్మన్ లైన్ కంటే 17 మైళ్ళ దిగువ నుంచే అంటే 50 మైళ్ళు అంటే 80 కిలోమీటర్ల నుంచి రోదసి మొదలవుతుందని చెప్తున్నాయి. ఈ 60 కిలోమీటర్ల దూరాన్ని ఆఫ్రోనాట్ లైన్గా పిలుస్తారు. 1960 నుంచి అమెరికా దీన్ని రోదసి సరిహద్దుగా గుర్తిస్తుంది. ఈ ఎత్తు దాటి వెళ్ళిన వారు పరిశోధకులైనా ప్రయాణికులైనా ఎవరైనా సరే అక్కడి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వారిని ఆఫ్రోనాట్స్గానే పరిగణిస్తుంది. అయితే రోదసి సరిహద్దు ఎక్కడి నుంచి మొదలవుతుందనే విషయంలో ఎక్కడ అంతర్జాతీయంగా ఒక ఒప్పందం అంటూ ఏమీ లేదు. అయితే హై ఆల్టిట్యూడ్ ఫ్లైట్ల రికార్డులను ధృవీకరించే వరల్డ్ ఎయిర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఏరోనాటికల్ ఇంటర్నేషనల్ మాత్రం కర్మన్ లైన్ను 100 కిలోమీటర్లుగా గుర్తిస్తూ ఆ దూరం దాటితేనే రోదసి అంటున్నాయి. రోదసి సరిహద్దు ఖచ్చితంగా తేల్చాలనే ఉద్దేశంతో 2009లో కాల్గరీ యూనివర్సిటీ పరిశోధకులు సుప్రాథర్మల్ అయాన్ ఇమేజర్ అనే పరికరాన్ని ప్రయోగించారు. భూ వాతావరణంలోని సాధారణమైన గాలులు, అంతరిక్షంలోని ప్రమాదకర ప్రవాహాల మధ్య మార్పును కొలవటానికి దీన్ని ఉపయోగించారు. ఆ పరికరం అందించిన డేటా ప్రకారం రోదసి సరిహద్దు సముద్ర మట్టం నుంచి 73 మైళ్ళు అంటే 118 కిలోమీటర్ల వద్ద మొదలవుతుందని వారు తేల్చారు. కర్మన్ లైన్ అంటే ఏంటంటే భూమికి రోదసికి మధ్య సరిహద్దును కర్మన్ లైన్గా పిలుస్తుంటారు. ఇది ఒక ఊహారేఖ మాత్రమే. హంగరీకి చెందిన శాస్త్రవేత్త అయిన థియోడర్ నాన్ కర్మన్ ఈ రేఖను ప్రతిపాదించడంతో ఆయన పేరు మీదే దీన్ని కర్మన్ లైన్గా వ్యవహరిస్తున్నారు. ఆస్ట్రోఫిజిసిస్ట్ జోనాథన్ మెక్వెల్ కార్నెల్ యూనివర్సిటీకి ది ఎడ్జ్ ఆఫ్ స్పేస్ రీవిజిటింగ్ ది కర్మన్ లైన్ అనే డాక్యుమెంటరీ సమర్పించారు. అందులో ఆయన భూమికి రోదసికి సరిహద్దుగా చెప్పే కర్మన్ లైన్ 100 కిలోమీటర్లుగా పేర్కొంటున్నప్పటికీ అంతరిక్ష వాహక నౌకల భూకక్షీయ ఉపకక్షీయ మార్గాలను పరిగణలోకి తీసుకుంటూ ఆ లైన్ను 80 కిలోమీటర్లుగా నిర్ధారించాలని ప్రతిపాదించారు. చారిత్రక, భౌతిక, సాంకేతిక దృక్కోణాల నుంచి రోదసి సరిహద్దుగా దీన్ని తాను ప్రతిపాదిస్తున్నట్లు ఆయన చెప్పారు.